జాతీయ భావాల్ని కావచ్చు, జాతీయ రూపాన్ని కావచ్చు, వాటి యొక్క సమైక్యతకి సంబంధించినటువంటి విలువలు కావచ్చు, వీటన్నింటినీ తీర్చిదిద్ది ఇచ్చినటువంటి చరిత్ర మన తెలుగు నేల నుండి నోచుకుంది అన్నది ఎంతమందికి తెలుసు భారతదేశ ప్రజలకి. 1921 ఏప్రిల్ 1వ తారీఖున విజయవాడ జింకానా గ్రౌండ్ సాక్షిగా జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర ఇక్కడ నడిచింది. ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్లు దాదాపు 30 మంది పైన ఫ్రీడమ్ ఫైటర్లు కలిసి ఇక్కడ ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరిగింది. ఈ స్ఫూర్తితో, ఈ త్రివర్ణ పతాక స్ఫూర్తితో మనం స్వతంత్రం తెచ్చుకోబోతున్నామని చెప్పేసి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం డివైడ్ అండ్ రూల్ను అధిగమించి స్వతంత్రం తెచ్చుకోబోతున్నాము అని బ్రిటిషర్సు కొంత అనుమానించి భయపడి, ఈ పతాకం బ్రతికితే డివైడ్ అండ్ రూల్ అపీల్ చేయడం చాలా కష్టం అవుతుంది అనే ఒక ఆలోచనతో నాగపూర్లో 1923 మే 1వ తారీఖున జాతీయ పతాకాలని తగలబెట్టడం జరిగింది. ఆ రోజున ఉవ్వెత్తున ఉద్యమం లేచి మన యొక్క జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రని నిలబెట్టుకుంటూ మనము ఆ స్ఫూర్తి చరిత్రతో ఫైట్ చేసి 1947లో డివైడ్ అండ్ రూల్ను అధిగమించి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మనం స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. అటువంటి స్ఫూర్తి చరిత్ర నడిచినటువంటి విజయవాడ జింకానా గ్రౌండ్ ప్లేస్లో ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్లు స్ఫూర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఆ ప్లేస్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా ఫ్లాగ్ హోస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున రెడ్ ఫోర్ట్ మీద మన ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి గారు కావచ్చు, ఫ్లాగ్ హోస్ట్ చేయటం అనేది అంత గౌరవము అని నేను అనట్లే. ఎందుకంటే స్ఫూర్తి పతాక ప్లేస్లో ఫస్ట్ ఫ్లాగ్ ఎగరాలి. ఇక్కడ ఎగిరిన తర్వాతనే రెడ్ ఫోర్ట్ మీద ఎగరేసుకోవాలి. సో ఇక్కడ ఫ్లాగ్ ఎగరేయడం, ఫస్ట్ ఫ్లాగ్ ఎగరేయడం అది ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ స్ఫూర్తి పతాక ప్లేస్లో మాత్రం ఫస్ట్ ఫ్లాగ్ ఇండియాలో ఎగరాలి. ఇది ఆనవాయితీగా తీసుకురావాలి. ఇది సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయానికి విలువలిస్తూ ప్రజాపతి పోట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ అండ్ సౌత్ ఇండియా ఫ్రంట్ తరపు నుంచి అక్కడ 10 సంవత్సరాలుగా ఫ్లాగ్ హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా ఫ్లాగ్ హోస్ట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పోరాటాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వము ఆజాద్ కా 75 జీవో తీసుకురావడం జరిగింది. దానికి ముందు జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని మార్చే ప్రయత్నాలను యూటర్న్ తీసుకోవడం జరిగింది. తర్వాత పింగళి వెంకయ్య ఆల్ ఇండియా సెలబ్రేషన్స్ జరిపారు. సో ఈ రోజున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర ఒకటే కాదు, జాతీయ గీత స్ఫూర్తి చరిత్ర కూడా మదనపల్లి బీటీ కాలేజీ నుంచి తీర్చిదిద్ది ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ఆయన కవితలోని మొదటి పేరాన్ని తీసుకొని దాన్ని మనం ట్యూన్ చేసుకొని ఉషోదయ గీతగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని మనము దేశం అంతా ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాన్ని 1950 జనవరి 24న భారత ప్రభుత్వం దాన్ని జాతీయ గీతగా గుర్తించడం జరిగింది. అలాగే 1962 మన నల్గొండ అనపర్తి నుంచి పైడిమరి వెంకట సుబ్బారావు గారు రెండో ప్రపంచ యుద్ధంలో మన యువతలో అందరిలో దేశభక్తి నిండి ఉండాలి, దేశభక్తితో అడుగులు వేయాలన్న కాన్సెప్ట్తో జాతీయ ప్రతిజ్ఞని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం జాతీయ ప్రతిజ్ఞ నల్గొండ అనపర్తి నుంచి ఇవ్వడం జరిగింది, జాతీయ గీతం మదనపల్లి బీటీ కాలేజ్ నుంచి ఇవ్వడం జరిగింది, జాతీయ పతాకం మనం విజయవాడ జింకానా గ్రౌండ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ఈ 3 చరిత్రలు తెలుగు నేల నుండి మనం తీర్చిదిద్ది ఇచ్చినటువంటి చరిత్రలు. ఈ జాతీయత, భారతీయత, విశ్వసనీయతను తెలిపే ఈ చరిత్రలకి మన భారతదేశంలోనే, మన భారతీయుల మధ్యనే వీటికి విలువలు లేవంటే ఎలా? మన దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? భారతీయులేనా? భారతీయులే అయితే వాళ్ళ భారతీయతని, జాతీయతని, విశ్వసనీయతని తెలిపే ఈ చరిత్రలకి 100 ఏళ్ళు నిండిన శతవార్షికోత్సవ వేడుకలు ఎందుకు జరపట్లేదు? వీటి యొక్క వేడుకలు జరుపుకోవటం, శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు అయినప్పటికీ ఈ హక్కులను కాలరాస్తుంది ఎవరు? ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లీగాలు చనిపోతే వాళ్ళకి మాత్రం విగ్రహాలు, స్మారకాలు, బడ్జెట్లు, అంగరంగ వైభవంగా వేడుకలు అంటున్నారే. మరి 140-150 కోట్ల మంది భారతీయ వారసులు కలిగినటువంటి మన భారతదేశపు ఘన చరిత్రలకి, మన భారతీయత, మన జాతీయత, మన విశ్వసనీయతని తెలిపి ఈ చరిత్రలకి మన మధ్యనే, మన భారతదేశంలోనే వీటికి విలువలు లేవంటే ఎలా? సో ఏదో ఆగస్ట్ 15న రిపబ్లిక్ డే 26న వీటిని గుర్తు చేసుకొని ఎగరేయటము లేదా వాడటము కాదు. వీటికి బోన్ డేట్స్ ఉన్నాయి, వీటికి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి సినిమా థియేటర్లో ప్రదర్శిస్తే కాదు, వీటికి వేడుకలు జరిగినప్పుడు వీటి విలువలు పెరుగుతాయి. సార్ చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వాల్లో ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉన్నది హర్ ఘర్ తిరంగా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు అది ఏంటి సార్? దాని యొక్క రియాలిటీ ఎంతవరకు?
సర్ హర్ ఘర్ కా తిరంగా అనే ఆ యొక్క ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ కూడా మా ఉద్యమంలోంచి అది వచ్చినటువంటి కాన్సెప్ట్. 2019లో మన ఎంపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు 2019లో పార్లమెంట్లో ప్రజాపతి డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ నినాదంతో బీటీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ సౌత్కి జరుగుతున్న చరిత్రల పరంగా, అన్యాయాల పరంగా, అనాదిగా సౌత్కి జరుగుతున్న అన్యాయాల పరంగా బడ్జెట్లు కావచ్చు, చరిత్రలు కావచ్చు, వాటెవర్ అన్నిటికీ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ పార్టిసిపేషన్ లేకుండానే స్వతంత్రం రాలేదు. కాబట్టి సౌత్ చరిత్రలను కూడా గుర్తించండి. గూగుల్ సార్ట్ చేస్తే నార్త్ ఫ్రీడమ్ ఫైటర్లు తప్ప సౌత్ ఫ్రీడమ్ ఫైటర్లు ఎవరు కనపడట్లేదు అని చెప్పేసి ప్రజాపతి అనే వ్యక్తి ఈ యొక్క ఘన చరిత్రల విలువలకై, వాటి స్మారకాలకై, వాటి శతవార్షికోత్సవ వేడుకలకై అతను పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్లో రైజ్ చేసిన తర్వాతనే సో ఆజాద్ కా 75 జీవో కానీ, నేషనల్ ఫ్లాగ్ మార్చే ప్రయత్నం ఈటర్న్ చేసుకోవడం కానీ, నేషనల్ యాంథమ్ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి లెటర్ పెట్టాడు. అందులో సింధు అనే పదం ఉంది కాబట్టి మనం మార్చేసుకుందాం, ఇన్ఫాన్ స్వాధీనం చేసుకున్నప్పుడు వాడినటువంటి గీతాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు దాని మీద కూడా మేము ఫైట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఈటోన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం మా యొక్క పోరాటం కానీ, మా యొక్క విధి విధానాల యొక్క పోరాటాలు, మా లక్ష్యం కానీ వీటినన్నింటినీ గౌరవిస్తూ వచ్చింది. కానీ ఈ గౌరవిస్తున్నటువంటి మా పోరాటాన్ని వాళ్ళు ఈ యొక్క చరిత్రల్ని 100% పరిపూర్ణంగా వీటికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్న ఒక ఆలోచనతో మేము పోరాటాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. దయచేసి మీరు జాతీయతని, భారతీయతని, విశ్వసనీయతని గౌరవించే దిశగా పయనం చేసినట్లయితే వీటి యొక్క శతవార్షికోత్సవ వేడుకలు, వీటి స్మారకాలు హిస్టారికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ చరిత్రల్ని కాపాడుకోవటం భారతీయులందరి బాధ్యత. ఈ చరిత్రలు మన జాతి సంపదలు కాబట్టి భావితరాలకు ఒక నిధి నిక్షేపంగా తీర్చిదిద్ది ఇవ్వాల్సినటువంటి బాధ్యత, సువర్ణాక్షరాలతో లెక్కించుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్రానికి ఉందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పార్టీ పరంగా కాదు, ఈరోజు పబ్లిక్ కూడా ఏదో రాజకీయ జెండా అండలేకపోతే బ్రతకలేమన్న భ్రమలకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లోనూ మీరు జాతీయ జెండా అండలోనే బ్రతకాల్సి ఉంటుంది. జాతీయ జెండా మాత్రమే మీకు ప్రజాస్వామ్యంలో పరిరక్షణ, మీకు హక్కుల విషయంలో కానీ, స్వేచ్ఛ విషయంలో కానీ, స్వతంత్ర విషయంలో కానీ మీకు కల్పించే భద్రత కేవలం జాతీయ జెండానే అని చెప్పేసి మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు మీరు నిజంగా భారతీయత, జాతీయత, విశ్వసనీయత పట్ల మీకు గౌరవం ఉన్నట్లయితే, లాస్ట్ టైం సోనియా గాంధీ పౌర హక్కుని ప్రశ్నించి మీరు గద్దెనెక్కినటువంటి వ్యక్తులు మీరు, అలాంటిది మీ యొక్క పౌర హక్కులకి మీరిచ్చుకుంటున్నటువంటి విలువలు ఏంటిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. దయచేసి మీరు భారతీయత, జాతీయత విషయాల పట్ల రాజకీయాలు చేయకుండా ఇవి 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటంగా వీటిని గుర్తించి, ఇది 150 కోట్ల భారతీయుల రిప్రజెంట్గా మేము భరతమాత రాజకీయ జెండాల మధ్య జాతీయ జెండా ఉనికి కోసం యుద్ధం ప్రకటిస్తుందా అన్న ఆలోచనలతో భరతమాత ముద్దుబిడ్డగా మేము ఆమె రిప్రజెంట్గా మేము 150 కోట్ల భారతీయుల రిప్రజెంట్గా ప్రజాపతి పౌట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ తరపు నుంచి ప్రజాపతి అనే వ్యక్తిగా నేను దీని మీద గత 15 సంవత్సరాలుగా నేను ఫైట్ చేస్తున్నాను. ఇది మీకు కూడా తెలుసు. సో దయచేసి ఈ పోరాటాన్ని మా ఒక్కడి పోరాటం కాదు, ఇది మనందరి పోరాటం, జాతి పోరాటం, దేశ ఉనికి కోసం పోరాటం, మన భారతీయత, జాతీయత, విశ్వసనీయత పట్ల, వాటి విలువల పట్ల, గౌరవం పట్ల జరుగుతున్నటువంటి పోరాటం. దయచేసి ఏదో జాతీయ పతాకాన్ని ఎగరేసి సెల్ఫీ తీసుకొని పంపించండి అనే నినాదం ఇది కరెక్ట్ కాదు. పింగళి వెంకయ్యని ఢిల్లీలో పెట్టి ఫోటోలు పెట్టి వేడుకలు జరపడం కాదు. మీరు బేసికల్గా పింగళి వెంకయ్యని గౌరవించదలుచుకుని ఉండుంటే మీరు పింగళి వెంకయ్య జన్మించినటువంటి ప్లేస్కి, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్లేస్కి వచ్చి మీరు గౌరవంగా కార్యక్రమాలు జరిపి ఉంటే మా సౌత్ చరిత్రలను గౌరవించారని, అలాగే మా తెలుగు చరిత్రలను గౌరవించారని మేము గర్వపడి ఉండేవాళ్ళం. సో ఎనీవే మీరు బిజీ, కానీ ప్రధానమంత్రి అయిన ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్లని గౌరవించుకునేందుకు కొద్ది టైం స్పెండ్ చేసి ఉండుంటే బాగుండేది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర నడిచినటువంటి విజయవాడ జింకానా గ్రౌండ్లో ఇండియాలో ఫస్ట్ ఫ్లాగ్ ఎగరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫస్ట్ ఫ్లాగ్ని ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఎగరేస్తారా, రాష్ట్రపతి గారు వచ్చి ఎగరేస్తారా? ఇక్కడ ఎగిరిన తర్వాతనే రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, దేశంలో మరెవరైనా కానీ ఫ్లాగ్ హోస్ట్ జరపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది మన జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రని మనం గౌరవించుకునే విధానం, విధి విధానం. దయచేసి చరిత్రను మిస్రిప్రజెంట్ చేసి ఇచ్చేయకండి. ఇది హంబుల్ రిక్వెస్ట్గా ప్రతి భారతీయుడికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది రాజకీయ పోరాటం కాదు, 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.
మీ భారతీయతతో పాటు మీ జాతీయతతో పాటు మీ విశ్వసనీయతని తెలియజేయండి. జై భరతమాత, జై హింద్, జై భీమ్, జై జవాన్, జై కిసాన్. నా పేరు ప్రజాపతి నేషనల్ ఫైటర్ అని మీరు గూగుల్ ఆర్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన కొన్ని ఇంటర్వ్యూలు మీకు కనిపిస్తాయి. ఇది మా సబ్జెక్ట్ని పార్లమెంట్లో 2019లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు మార్చాలనుకున్నటువంటి ఆలోచనల్ని ఈటర్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చరిత్రను గౌరవించే దిశగా ఆజాద్ కా 75 జీవో కూడా తీసుకురావడం జరిగింది. వీటికి 100 ఏళ్ళు నిండిన తరుణం శతవార్షికోత్సవ వేడుకలు మాత్రము అంగరంగ వైభవంగా ప్రపంచాన్ని అభివృద్ధిపరిచేలా సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్రలను మాత్రం వాళ్ళు ఆ వేడుకను మాత్రం జరపలేదు. సో వాళ్ళు ఆజాద్ కా 75 ఎందుకు జరిపారు, దేనికి జరిపారు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో రిక్వెస్ట్, ఇప్పటికైనా 100 ఏళ్ళు నిండినటువంటి జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకి, జాతీయ గీత స్ఫూర్తి చరిత్రకి శతవార్షికోత్సవ వేడుకల్ని తెలుగు రాష్ట్రాలను వేదికలుగా జరిపించాలని, సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి మురుగు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రని గౌరవించుకోవడం అంటే నిజంగా పింగళి వెంకయ్య గారిని పార్లమెంటు ముందు కానీ, అసెంబ్లీల ముందు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ ఆఫీస్ అయినా సరే, గవర్నమెంట్ ఆఫీస్, వాటి ముందు పింగళి వెంకయ్య విగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అతను నిరాడంబరమైనటువంటి జీవితం, త్యాగపూరితమైనటువంటి జీవితం, అతని విజన్ అమోఘమైనది, అద్భుతమైనది. ఆ విజన్తోనే మనం స్వతంత్రం తెచ్చుకున్నాము. ఈరోజు స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం. అటువంటి వ్యక్తికి నిజంగా మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఆయన యొక్క స్టాచ్యూ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఆయన జీవితం ఎన్నో జీవితాలకి స్ఫూర్తిదాయకం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.